హాయ్ అండి. మా దగ్గర ఏ ప్రోడక్ట్ అయినా సరే చక్కగా నీట్‌గా కడిగి నీడలో కాకుండా అటు ఎండలో కాకుండా చక్కగా ఎండబెట్టి చేసినవండి అన్నీ. కానీ ఏ కుప్పింటాక్ సోప్స్ అయినా సరే, ఆయిల్ అయినా సరే, ఈ సున్నిపిండి అయినా సరే అన్నీ చక్కగా ఎండలో కాకుండా అటు నీడలో కాకుండా చక్కగా ఇలా ఎండబెట్టుకుని చేసినవేనండి ఏ ప్రోడక్ట్ అయినా. అట్లాగే కర్పూర తైలం అంటే దీన్ని 3 రోజులు ఇలా ఒక సీసాలో ఉంచితే 3 రకాల పదార్థాలు కలిపి అది తైలంలా తయారవుతుందనమాట. ఇక కుప్పింటాకు సోపు గురించి చెప్పాల్సిన అవసరమే లేండి. మనం చర్మంపై ఉండే మొటిములు కానీ, సోరియాసిస్ కానీ, ఫంగస్ కానీ, అట్లాగే ఎటువంటి చర్మ వ్యాధులైన గజ్జైనా తామరైనా ఈ సోప్ అనేది బాగా పనిచేస్తుంది. అసలు బాగా కూడా పోతుందనమాట. అట్లాగే నేను కర్పూర తైలం అని చూపించాను కదా, ఒంటి మీద ఏ దెబ్బలు తగిలినా, అలాగే నొప్పులకైనా దేనికైనా కడుపులో అజీర్తి చేసినా దీన్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక చుక్కేసుకు తాగితే దెబ్బ కడుపులో నొప్పి కూడా పోయిద్ది ఆ కర్పూర తైలానికి. అట్లాగే మన దగ్గర ఉన్న హెయిర్ ఆయిల్ జుట్టు చాలా మంచిదండి. నేను చేసింది అందులో 20 ప్రోడక్ట్ చేశానమాట. అట్లాగే సున్నిపిండి కూడా మన చర్మానికి మరింత